యూట్యూబ్ క్రియేటర్స్ కోసం అయితే యూట్యూబ్ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసిందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కొలాబరేషన్ గురించి అండి. అవును, కొలాబరేషన్ అనేది వాల్యూని మనకు యూట్యూబ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ కొలాబరేషన్ యూజ్ చేసుకొని గ్రూప్ వీడియోస్ కానియండి, ఫ్యామిలీ వీడియోస్ కానియండి, అండ్ పోడ్కాస్టింగ్ కానియండి, ఇంటర్వ్యూస్ గురించి కానియండి, ఇట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. అసలు కొలాబరేషన్ అంటే ఏంటి? కొలాబరేషన్ యూజ్ చేయడం వల్ల మనకు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా? కొలాబరేషన్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది? కొలాబరేషన్ యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు అర్చిత. వెల్కమ్ బ్యాక్ టు జాడీ అర్చిత వైట్ టిప్స్ ఛానల్ అండి. అసలు కొలాబరేషన్ అంటే ఏంటి అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ కలిసి చేస్తే ఆ వీడియోస్కి వాళ్ళని కొలాబరేటర్స్గా యాడ్ చేసుకునే చాయిస్ అయితే మనకు యూట్యూబ్ ఇస్తుందండి. అంటే కలిసి పర్న్ చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రెడిట్స్ అనేది ఇవ్వడం ఈజీగా అవుతుంది. అందుకోసమని ఈ కొలాబరేషన్ ఫీచర్ని అయితే యూజ్ చేసుకుంటారు. అసలు ఇప్పుడొచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకు ఇంతకు ముందు 5 మెంబర్స్‌తో మాత్రమే కలిసి కొలాబరేషన్ అనేది చేసుకోవచ్చండి. కానీ ఆ వాల్యూని మనకు యూట్యూబ్ అనేది 10 మెంబర్స్‌కి ఇంక్రీజ్ చేసింది. అంటే ఇక నుంచి మనము 5 మెంబర్స్‌తో కాదు 10 మెంబర్స్ వరకు కూడా కలిసి చేసుకునే ఛాన్స్ అయితే మనకుంది. మరి ఈ కొలాబరేషన్ అనే ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే గ్రూప్ వీడియోస్ చేసే వాళ్ళకి కానియండి, ఫ్యామిలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కానియండి, పోడ్కాస్ట్ చేసే వాళ్ళకి కానియండి, ఇంటర్వ్యూస్ వీడియోస్ చేసే వాళ్ళకి కానియండి, లేదా ఒకే వీడియో పైన ఇంకా ఎక్కువ మంది వర్క్ చేసే వాళ్ళకి కానియండి, ఈ కొలాబరేషన్ అనే ఆప్షన్ అయితే వీళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నిజంగా వాళ్ళొక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ కొలాబరేషన్ ఆప్షన్ మాత్రము. ఇంతకుముందు అయ్యో మేము అందరిని యాడ్ చేయలేకపోతున్నాం అనే ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రము ఇది నిజంగా బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకు వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక మనం మిగతా వాళ్ళని కూడా కొలాబరేటర్స్గా యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ ఆప్షన్ అందరికీ వచ్చిందా అంటే లేదండి, ఈ ఆప్షన్ ఇంకా అందరికీ రాలేదు. ఒకే విషయం నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మనకు ఎప్పుడైనా యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్స్ ఇస్తుంటే కనుక ఆ ఫీచర్స్ వెంటనే అందరికీ అయితే ప్రొవైడ్ చేయదండి. ఫస్ట్ కొంతమంది పైన ట్రయల్ చేస్తుంది, తర్వాత ఇంకా కొంతమందికి, తర్వాత అందరికీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంతేగాని ఒకేసారి అందరికీ అయితే ప్రొవైడ్ చేయదు. ఇన్ కేస్ మీకు కనుక ఈ ఫీచర్ రాకపోయి ఉంటే ఎట్లానే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతే కాదండి, ఇప్పుడు కొంతమందికి అయితే 2 ఛానల్స్ ఉంటాయి కదా, ఆ 2 ఛానల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ ఛానల్తో కానీ సెకండ్ ఛానల్తో కానీ ఒక ఛానల్తో ఒక ఛానల్ని కొలాబరేట్ అనేది చేసుకున్నప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి ఆ ఛానల్లో కూడా కనిపించడానికి హెల్ప్ అవుతుందండి. అందుకోసమనే కొలాబరేటర్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయండి. మీకు కనుక సెకండ్ ఛానల్ కూడా ఉంటే మీరు కొలాబరేషన్ యూజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మరి ఈ ఆప్షన్ని ఎలా చెక్ చేయాలి అంటే మీరు వీడియో అనేది అప్లోడ్ చేసే టైంలో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నా ఓల్డ్ వీడియో సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ చేశాను కదా, నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైకి రండి. ఎడిట్ ఆప్షన్ పైకి వచ్చిన తర్వాత ఆప్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద షో మోర్ చూపిస్తుంది కదా, షో మోర్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి కమ్యూనిటీలో కొలాబరేషన్, కామెంట్స్, లైక్స్ అండ్ రిమిక్స్ ఇచ్చారు కదా. ఇందులో కొలాబరేషన్ అనేది మీకు ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, ఇలా కొలాబరేషన్ ఆప్షన్ కనుక మీ ఫోన్లో చూపిస్తే కనుక ఇది మీకు వచ్చినట్టే. ఇన్ కేస్ ఇది మీకు చూపించకపోతే కనుక ఇంకా ఈ ఆప్షన్ మీకు రానట్టు. ఇన్ కేస్ మీ ఫోన్లో ఈ ఆప్షన్ కనిపించకపోయినా కూడా టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈ ఆప్షన్ ఇంకా అందరికి రాలేదు, అయ్యో వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకండి, మీకు కూడా వస్తుంది, కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ని కనుక వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయాలి అనుకుంటే ఎలాగో కూడా నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ నేనైతే అసలు కొలాబరేషన్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను నా వేరే ఛానల్తోనే కొలాబరేట్ ఎలా అవ్వాలి అనేది అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనము ఎవరితో అయితే కొలాబరేట్ అవ్వాలో వాళ్ళ ఛానల్ నేమ్ కానివ్వండి, ఛానల్ హ్యాండిల్ కానివ్వండి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనము కొలాబరేషన్ చేసినా కూడా ఎలాంటి చేంజెస్ అనేది వాళ్ళు చేయరాదండి. మనము ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలాంటి చేంజెస్ అయినా వీడియోలో చేయడానికి ఉంటుంది. అండ్ దాని నుంచి వచ్చే రెవెన్యూ కూడా ఏది కూడా వాళ్ళకు షేర్ అవ్వదు, ఓన్లీ మనకు మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్
అండ్ దీనివల్ల మనము కొలాబరేషన్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మనకు వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. ప్రతి వీడియోకి ఇంక్రీజ్ అవుతాయా అంటే అది కూడా వీడియో పైన డిపెండ్ అయి ఉంటుందండి. వీడియోలో క్వాలిటీ గనక ఉండుంటే ఖచ్చితంగా మన వీడియోకైతే ఎక్కువ వ్యూస్ రావడానికైతే ఛాన్స్ ఉంటుందండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ, వాచ్ టైమ్ అన్నీ మనకే ఉంటాయి. నేనైతే నా ఇంకో ఛానల్‌తో కొలాబరేట్ అవ్వడానికి ఎంటర్ చేస్తున్నాను చూడండి. అక్షిత చూసారు కదండి. మనం ఇట్లా ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయడంతోటే వాళ్ళ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా క్రియేట్ లింక్ అని ఉంది కదా, మనము వాళ్ళకి రిక్వెస్ట్ పంపించడానికి ఈ లింక్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. లేదు మనకు అవసరం లేదు అనుకుంటే క్యాన్సిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో పర్మిషన్ కూడా మనల్ని అయితే అడుగుతుందండి. అదేంటి అంటే అలో అనలిటిక్స్ వ్యూయింగ్ అని. అంటే మనము మన ఛానల్ అనలిటిక్స్ అనేది వాళ్ళు చూడడానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది కూడా మన పైనే ఆధారపడి ఉంటుందండి. మనకు కనుక ఓకే అనుకుంటే మీరు ఇచ్చేయండి, లేదు అనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోండి. నేనైతే ఆన్ చేశాను, ఎందుకంటే ఇది నా ఛానలే కాబట్టి నేనైతే ఆన్ చేసుకున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఇట్లా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ లింక్ ఉంది కదా, క్రియేట్ లింక్ పైన పంపించండి. కాపీ అండ్ షేర్ లింక్ యువర్ ఇన్వైట్ లింక్ అని ఉంది కదండి, ఈ లింక్ మనము షేర్ చేయాల్సి ఇట్లా పంపించేసానండి. పంపించేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ జాడి అచ్చిత వైటీ టిప్స్ అని ఉంది కదండి, చూడండి ఇక్కడ కింద ఏంటి పెండింగ్ యాక్సెప్టెన్స్ అని ఉంది. వాళ్ళకు మనము ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో వాళ్ళు మన రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ వాళ్ళ ఛానల్లో కూడా కనిపించడానికైతే యూజ్ అవుతుందండి. అండ్ పెండింగ్ యాక్సెప్టెన్స్ అని ఉంది కదండి, అంటే వాళ్ళు మన ఛానల్ని యాక్సెప్ట్ చేసినప్పుడే మన వీడియోస్ అనేది వాళ్ళ ఛానల్లో కూడా కనిపిస్తాయండి, లేకపోతే కనిపించవు. వాళ్ళు కూడా మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడే ఈ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. ఈ కొలాబరేషన్ ఆప్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, ఇంకా నలుగురికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.